సార్ వచ్చిండు అలా గుర్తు చేస్తుంది. దగ్గరకు అందరు చేసుకోవచ్చు సరే ఎవరు యావది ఇట్లా ముట్టకు సెన్సెట్ లేదు తప్పటికి వెళ్ళిపోదు సెట్ అయిపోగలదు సెట్ వేసుకురా కొత్త తీసి నేను ముచ్చట పెట్టలే రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు వివిధ సంఘాల్లో పనిచేస్తారు వాళ్ళకి మందులు వాసనే కోరుతున్నా. అదేవిధంగా ఎన్నో సత్యరెడ్డి గారు ఎంతో గొప్ప రైతు నాయకుడు, మాజీ వైద్యులు పావని కంటి దవాఖానలో 13 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసినాం. మేమందరూ తెలుసు 32 ఏళ్ళకి చేస్తున్నాం. ఈ మధ్యలో రాజకీయాలకు వచ్చిన ఇళ్ళకి వచ్చినాక నేను చేసిన ఇల్లేందో మాకు బాగా అత్తనే చేస్తాం అనుకుంటే పేరు వస్తుంది. మీ హాస్పిటల్లో ఆశీర్వాదం ఉన్నది. దువా అయినా బడిలోకతో జరుగుతుంది. పెద్ద మనుషులు ఆశీర్వాదం ఉంటుంది. మీరు అందరూ కూడా అరే మా సంజయ్ చేసాడు, మా సంజయ్ సార్ చేసాడు చెప్తారు. ఆ పేరు కోసం కావచ్చు. రెండోది పేరు కంటే ఎక్కువ కూడా మీరు ఏంటంటే ప్రపంచంలో ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారో అందులో సగం మంది మన భారతదేశంలో ఉన్నారు. ఏం లేకుండా మా సత్యరెడ్డి 200 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసి 2 లక్షల రూపాయలు. ఈ వారంలో 3 అలా ఈ మా మన ఒకరు ఉన్నారు. పోయిన వారం చేసినాం. ఈ అల్లలో ఉన్నారు. అలా అటెండ్ ప్రపంచంలో ఎంతో దూరం అన్నారు. మా పిల్లలు వచ్చారుగా మా యాదవులు మాత్రం వస్తుంటారు. ఇలా ముచ్చట పెట్టాం. ఈ లేకుండా ఒక 200 మంది ఆపరేషన్ చేయించాడు. పైసలతో 4 పైసలు ఇప్పించాడు. లేని వాళ్ళని చేయమన్నాడు. అట్లా చేతు దగ్గర ఒక 20,000 ఆపరేషన్లు చేసాం. మా మిత్రుడు టీవీ సురేష్ గారు, మంచాల కృష్ణ గారు, సిరిసిల్ల శ్రీనివాస్ గారు, కొత్త ప్రతాప్ గారు, రాజు, మేమందరం ఒక 15,000 మందిని కలిసి ఒక సంస్థ పెట్టి దాని ద్వారా నేను పవన్ కంటి దవాఖానలో ఆపరేషన్ చేస్తున్నాను. ఇది చేసినప్పుడు నేను ఒక్కడే కాదు, నాతో పాటు మా విజయ్ డాక్టర్ కావచ్చు, ఇప్పుడు భార్య గీతిక కూడా ఉంటున్నది, మా అద్దాల దుకాణం పోదు, మందుల దుకాణం పోదు. మీరు చూసి మా కంపౌండర్ ఏదో బట్టిగా పని కాదు. సిస్టర్ అమ్మలు అందరూ మా ఆయమ్మలు కూడా ఎంత మంచిగా సాపిస్తున్నారు. ఈ రకంగా అందరం కలిసి చేసి రెండోది మీరు చేస్తే అంటే అచ్చటోళ్ళు కూడా ఉండాలి కదా, మస్తు మంది ఉంటారు. మరి మీకు నా మీద నమ్మకుంటే నమ్మకంతో మీరు నాకు వచ్చిన భరోసా సార్. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అవకాశం ఇస్తే నేను సేవ చేయగలుగుతాను. నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఎమ్మెల్యే చేసినట్టు ఇది కూడా అవకాశం ఇస్తే ఇది చేస్తున్నాను. అట్లా ఇది ఆపరేషన్ చేయడం అనేది ఇవ్వాలి కాదు. దగ్గర 33 ఏళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు చేసుకుంటూ పోతాం. మునుపు ఒక్కొక్క రోజు 150 ఆపరేషన్లు చేసిన రోజులు, 120 చేసిన రోజులు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఒక డాక్టర్ ఇల్లే చేయాలి, 20-30 డాక్టర్స్ అని కొన్ని నిబంధనలు బాగా స్ట్రిక్ట్గా రూల్స్. ఇవాళ మీకు చేసిన ఆపరేషన్ ఢిల్లీ దాకా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎందరు గుడ్డలు ఉన్నారు, అందులో భారతదేశంలో చేస్తే మాకు అత్తే ఏడాదికో ఎప్పటికో 2,000 రూపాయలు వస్తాయి. నేను 5-6 ఏళ్ళలో 6,000 ఆపరేషన్ చేస్తే 3,000 ఆపరేషన్లు వేస్తే 3,000 ఆపరేషన్లు అసలు రాలేదు. విన్నారా? కానీ అందరూ అనుకుంటారు మీకు ఏదో వస్తుంది అందుకే ఎత్తున్నారు అనుకుంటారు.
అట్లా వచ్చేది ఉంటే ఇక వేరే వాళ్ళు చేస్తే నాకు కొన్ని బరువు తగ్గుతుంది. నేను మీరు అందరు వచ్చినప్పుడు రాని అబ్బా టైం దొరుకుతలేదు సురేందర్ అన్నది తప్ప విన్నదా అంటే అన్ని మనమే చేయలేము, అందరం చేయాలి. శుభ్రంగా సాఫ్ లేకపోతే కన్నుకు డేంజర్ అవుతుంది. ఇక దేవుడు కాపాడాలి తప్ప మనుషులు అయితే కాపాడలేదు. డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు అంటే, కానీ దేవుడు కూడా నువ్వు శుభ్రంగా ఉంచుకోక తెచ్చుకుంటే కోపం వస్తుంది, అంకపోతుంది. అప్పుడైతే కాపాడలేదు. ఇప్పుడు అందరికీ సూప్ వచ్చింది విన్నారా. కాబట్టి అందరూ కూడా శుభ్రంగా ఉంచి మందులు మంచి చేయాలి. ఇంటికి పోగానే కిందికెళ్ళి స్నానం చేయొచ్చు. మీరే బకెట్ పెట్టాలి. మీరు బకెట్ల ముందు లేపుడు చేయొద్దు. రెండోది మీరు కూడా గిడ్జోడు నీళ్ళు కొట్టుకోవద్దు. ఏం చేయాలి, దస్తీలు మీరు ఇవాళ తెల్లటి కొనాలి, ఇంతకంటే తెల్లగా పెట్టుకోవాలి. మన సకలమైన చూడతారు పిండి, కానీ మీరు ఇంతకంటే మంచిగా పెట్టుకోవాలి. ఇదా పిండి 2 దస్తీలు స్టార్ట్ అని 2 నీళ్ళలో వేయాలి. చాపత్త మరగబెట్టినట్టు మరగబెట్టాలి, అంటే చాపత్త వేసారు మరిగినాక కాబట్టి ఇట్లా చూడాలి. అర్థమైందా? చూడాలి. ఇది ఈ మెత్తగా ఉంటుంది కదా దూది లెక్క, ఈ రెప్పలకు తలగాలి. తలుగుతూనే రెప్పలకున్న మైల పోతుంది. ఏళ్ళు తలగద్దు ఇంతే. ఏం కాదు, కన్ను మూసుకోమనాలి, గంటలు చూడాలి, ఇంకో దుర్తి తీసుకోవాలి. కిందికెళ్ళి మెడల కిందికి ఎత్తికెళ్ళి స్నానం 10-12 రోజుల దాకా చేయదు. నెత్తిలో మైల కంట్లోకి చూస్తుంది. రోజు పొద్దుగా లేకపోతే 2 సార్లు చూడరు కన్ను. నేను చెప్పినట్టు ఇలా ఇప్పుడు ఫస్ట్ మీరు చేసేది మీ దగ్గర ₹1 అయితే తీసుకోలేదు. తీసుకోలేదు. మందులు కూడా మేము ఇచ్చినాయి కదా. ఈ దస్తీలు కొనుక్కోగల పెట్టినారు ఇంకరా. దస్తీలు కొనుక్కొని పోగానే పెట్టేసి ఆరేది రేపటికెళ్ళి చేయాలి. ఇవాళ కాదు, ఇవాళంతా మేము చూస్తాం ఇంకరా. ఆ గోళీలు ఇచ్చేది కారం తప్పైంది. ఇంకేదైనా అనుమానం ఉంటే కంపౌండర్లు అడగదు. మళ్ళీ ఒకసారి మీరు అడిగే అవకాశం ఇస్తే ధన్యవాదాలు. ఆ పేషెంట్ వచ్చి